రాష్ట్ర ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని 44వ డివిజన్ మహబూబ్ ఖాన్ పార్కు, అలాగే 4వ డివిజన్ శ్రీరామ్ నగర్ పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం గత వారంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎస్పీఆర్ పార్క్ ను పరిశీలించి 49వ డివిజన్ గుంటబడి మున్సిపల్ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులకు పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో తాము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేశామని, వాటికి కనీస నిర్వహణ లేకపోవడంతో కోట్లాది రూపాయల జిమ్ ఎక్విప్మెంట్ పాడైపోయి పార్కులకు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయన్నారు. देवताय नमः सर्वताभ्यो नमः देवताभ्यो नमः देवी देवताभ्यो नमः सहस्र देवताभ्यो नमः सहस्र रूपेण देवताभ्यो नमः लक्ष्मी नारायण उमामहेश्वराभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः देवताय नमः ईशानान्तरं विज्ञानम् ईश्वर सर्वभूतानां ब्रह्मार्विद ब्रह्मणो ब्रह्म सोमस्य सदाशिव नमः रामायो देवस्य सदाशिव हर 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 महादेव शंभो शंकर नमः संभवे च मभवे च मैं शंकराय च महेश्वराय च महेश शिवाय नमः देवताय च नमः सर्वदेवताभ्यो नमः सर्वेभ्यो वेदेभ्यो नमो नमः ईशानां सर्वविद्य समानं तथा आयुपुरुषस्तमेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतिष्ठति पुष्पक्तां समर्पयामि पुष्पैः पूजयामि सर्वदेवताभ्यो नमः सर्वदेवताभ्यो नमः हरिद्रोतिलकोदकं समर्पयामि पुष्पैः पूजयामि अलङ्कारार्थं समर्पयामि धनुद्राजस्मे सर्वस्य మొత్తానికి కొట్టేయండి దెబ్బ అది కూడా ఇంకో దెబ్బ చెప్పి కొట్టి नमो वै श्रवणाय कुर्महे नमो कामं कामाय वै श्रवणाय महाराजाय नमः सर्वे सुखजीवने ఈ డాడ కొడతాడు సత్తం ఉండకుండా కొట్టేసాను కా కొడతా
అదే కొంచెం తగ్గిస్తే కొంచెం కన్ఫామ్ అని చెప్పి మెడికల్ ఏజెన్సీ వాళ్ళు మొత్తం అందరూ అడుగుతున్నారు. ఎంహెచ్ఓ సార్ అదంటే మీరు నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వకుండా అది ఉందని కూడా చెప్పలేదు సార్. ఎలా ఉంది ఎలా సైడ్ ఊగరా చెప్పు బీసీఎన్ని 63 మీ తర్వాత ఇష్టంగా దిగడుతున్నారు కానీ ముసుకేసుకుని రాదు కదా. ఎన్ని రోజులకి మళ్ళా ఇనాగరేషన్ ఎప్పుడు 15 రోజులు మన ఇనాగరేషన్. ఓకే చేసి మొత్తం నీట్గా చేసి ఇదే ఇక్కడ పడుతున్నది. వచ్చేది మంచి ఆట వస్తువులు ఇచ్చారు. థ్యాంక్ యూ. 49లో గుంటపల్లి మోడల్ స్కూల్. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి పార్కు, ప్రతి స్కూలు, పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ప్రతి పర్యటనలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సినటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలు, వాటితో పాటు పిల్లలకి, ప్రజలకి కావాల్సినటువంటి పరికరాలు, అటు జిమ్ కావచ్చు, ప్లే ఆర్టికల్స్ కావచ్చు, ఇతరత్ర సంబంధిత మంచి ఆర్కిటెక్ట్ టీంని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుకి దానికి అనుగుణంగా ఏమేమి కావాలో అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నగరపాలక సంస్థలోని అన్ని పార్కుల్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. నగర నియోజకవర్గంలోని 40 కోట్ల బాబు ఖాన్ పార్క్ ఈరోజు ఇచ్చారు. ఇక్కడికి ఆల్రెడీ ఈ పార్కులో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి అన్ని పరికరాలు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి. త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కు పూర్తిగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఇదే కాకుండా నగరపాలక సంస్థలోని మొన్న ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం చూసాం మోడల్ హై స్కూల్ గుంటబడి అంటాం. అందరికీ నమస్కారం. మన 44వ డివిజన్ నెల్లూరు సిటీలో 44వ డివిజన్ మహబూబాన్ పార్క్ సంబంధించి సారు ఏ విధంగా డెవలప్ చేయాలనేది అన్నీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా సార్ ఏ విధంగా చెప్పారో ఆహ్లాదకరంగా ఆర్ట్స్ అయితేమి, ప్లే గ్రౌండ్స్ అయితేమి, మొత్తం గార్డెన్ అయితేమి, టోటల్ సార్ చెప్పిన విధంగా మున్సిపల్ అధికారులు అయితేమి అందరూ ప్రోత్సహించి చేపిస్తున్నారు. చాలా 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 ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు 44వ డివిజన్ పరిధిలో మహబూబ్ ఖాన్ పార్క్
ఈ జిమ్ కొత్త ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ప్లే గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ నూతనంగా శంకుస్థాపన జరగడానికి మన పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులు ఈరోజు రావడం జరిగింది, పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అభివృద్ధి అంటే తెలుగుదేశం. ఎందుకంటే 2014 నుంచి 19 లోపల ఈ పార్క్ ఎట్టుండిందో అందరికీ తెలుసు. పాడుపడిపోయి అంతా రౌడీ మూకలతో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ చాలా అధ్వానంగా ఉండింది. నారాయణ సారు, మన మేయర్ అజీజ్ భాయ్ ఇద్దరు కలిసి ఆ రోజు వచ్చి చూసి దీన్ని ఎట్టైనా డెవలప్ చేయాలని చెప్పని నారాయణ సారు ప్రత్యేక శ్రద్ధతో దీనికి 1 కోటి చిల్లర శాంక్షన్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా బ్రహ్మాండంగా నీట్గా తయారు చేశారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలుసు 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, బ్రహ్మాండంగా చేసింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడే ఈ కంబైన్డ్ స్టేట్లో గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గ్రీన్ అండ్ క్లీన్ అంటే చక్కటి గ్రీనరీ ఉండాలా, క్లీన్గా ఉండాలా, పార్కులు ఉండాలి, సెంట్రల్ డివైడర్లు ఉండాలని బ్రహ్మాండంగా చేశారు. అదే ఉద్దేశంతో 2014-19లో గ్రీన్ కార్పొరేషన్ ఒకటి పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ని నా ఆధ్వర్యంలోనే ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో చక్కటి పార్కులు, సెంట్రల్ డివైడర్స్ చేసాం. నెల్లూరులో కూడా ఎన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులు చేయాలని ఆ రోజు ఫండ్స్ చేసి బ్రహ్మాండంగా చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. అయితే ఈరోజు బాధాకరం ఏంటంటే ఏ పార్కుకు పోయి చూసినా 90% ఎక్విప్మెంట్ పనిచేయట్లా. ఈరోజు ఇక్కడికి వచ్చి పార్కులో చూస్తే ఈ పార్కు యాక్చువల్గా మహబూబ్ ఖాన్ పార్క్ అంటారు. ఈ పార్క్లో చూస్తే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు అవి డ్యామేజ్ అయిపోయి ఆ ఉయ్యాలు అయ్యి వాటికి తీగలు చుట్టున్నారు. తీగలు చిన్న పిల్లలు ఆడుకునేవి తీగలు కొన్ని అయితే పూర్తిగా మొత్తం స్పాయిల్ అయిపోయి అవతల పడేశారు. ఆ రోజు